ఓకేనా? హ్మ్. అట్ ద సేమ్ టైము మీకు ఐఐటీ అంటే మామూలు విషయం కాదు సార్ ఇప్పుడు. అంటే హ్మ్. నేను మామూలుగా చెప్తున్నాను నేనది. ఐఐటీ అనేది ఆషామాషీ కాదు. ఐఐటీ హ్మ్. అనేది ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మీరు ఓన్లీ బట్టి కట్టి అలా చదువుకొని, ఏదో మనము బై హార్ట్ చేస్తే ఐఐటీ అనేది రాదు సార్. ఎన్ఐటీ అయితే రావచ్చేమో గానీ, కొంతవరకు ఓకే. లక్కుండి, ఐఐటీ అయితే మాత్రం బట్టి కొట్టిన వాడికి ఎవ్వడికి రాదు ఐఐటీ. ఓకే. అంతవరకైతే నా అవగాహన, నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నా. ఎందుకు ఓకే. అంటే బట్టి కొట్టడం అంటే ఏంటి? ఒక క్వెషన్ ఉంది సార్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ఏబీ అని చెప్తారు. లేకపోతే ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బి స్క్వేర్ అని చెప్తారు. అది ఆ! నువ్వు బట్టి కొడతావు. కానీ ఏ ఆ! ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఏంటని అడిగాననుకో, అది కూడా ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బి స్క్వేరే. అది ఆ! తెలియనప్పుడు వాడికి ఆ కాన్సెప్ట్ తెలియనట్టే. ఆ! ఏతో ఏ ప్లస్ బిని మల్టిప్లై చేయాలి. బితో ఏ ప్లస్ బిని మల్టిప్లై చేయాలి. అయి 2 ఆ! యాడ్ చేయాలి. ఏబీ ఈజ్ బిఏ అవుద్ది. ఎందుకంటే అది కమ్యుటేటివ్ లా. అది ఏబీ ఈజ్ బిఏ అవుద్ది. బిఏ ప్లేస్‌లో ఏబీ రాయొచ్చు. అందుకని ఏబీ ప్లస్ ఏబీ 2ఏబీ అవుతుంది. ఏ ఇంటూ ఏ ఏ స్క్వేర్ అవుతుంది. బి ఇంటూ బి బి స్క్వేర్ అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ఏబీ ప్లస్ బి స్క్వేర్ అని చెప్తాడు. ఆ! ఏంటి సార్ ఆ! అర్థమైంది కదా! అయితే అర్థమైంది. ఆ విషయం